విజయవాడ 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 బండి బ్యాక్ చేయాలి. ఏం తీసుకుంటావు? 2 జాబ్లు ఐస్ క్రీమ్. నేను వెళ్ళాలి. 10 నిమిషాల్లో వెళ్ళిపోదా? నేను మా అమ్మ నాన్న పెళ్లికుండా వచ్చాను. మరి పిలిచి వస్తారా ఏంటి? వెళ్దాం ప్లీజ్, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి. నువ్వు పద బాబు. రేపు కాల్ చేస్తాను. ఓకే. సుబ్బు, రే నానా సుబ్బు. సుబ్బు నిన్నురా. ఏమా ఎంతసేపు సెల్ ఫోన్ తోనే పని, అలా మాట్లాడకురా, ఆరోగ్యం పాడైపోద్ది. కృష్ణ, నేను ఊరెళ్తున్నాను, వాడిని జాగ్రత్తగా చూసుకో, సరేనా? నిన్నేరా. ఏంటమ్మని గోళ? చిన్న పెద్ద మాట వినండిరా. మీరు మారమ్మా. అవునరా, మేం మారం. ఈ రోజైనా తాక్కుండారా అయ్యా. నీమేందమ్మా ఈ రోజు తాగను. ఈ మాట మీదే ఉండయ్యా. వస్తామ్మా. చదువుకోట చదువుకున్నా. పాప ఫోన్ వస్తుంది చూడు. హలో, ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నాను. రెడీగా ఉన్నావా? ఎక్కడికి? ఎందుకు? ఈరోజు నా బర్త్డే, చిన్న ట్రీట్ ఇస్తున్నాను. ఓ, హ్యాపీ బర్త్డే టు యూ. వస్తావు కదా? అమ్మో, నేను రాను. ఏంటి, నువ్వు వస్తున్నావు అంతే. సరే, వస్తా. రుణంలో పడినా. ఎక్కడికా? 2 నిమిషాలు వచ్చేస్తాయా? ఎక్కండి ఇతను. బాబులం మేము, మందు బాబులం. ఏంటి సాగతి? మాకు మేమే మగారాజులం. ఏం సార్ ఇంత తాగా నీకు వెళ్తున్నాడా? ఏడగుడ్డేస్తాడేమో ఈయన. పాప, ఎలాగో బయటకు వెళ్తున్నావు కదా, చురిదార్ గాని లంగావాణి గాని వేసుకెళ్ళమ్మా. ఏంటి డ్రెస్? నేను చెప్పిన డ్రెస్ ఏంటి, నువ్వు వేసుకున్న డ్రెస్ ఏంటి? అమ్మా, నువ్వు ఇంట్లో ఉంటావు, నీకేం తెలుసే. ఇప్పుడు ఇదంతా మోడర్నే, పట్టించుకోకే. అంతేనే, అంతే. ఈ కాలం పిల్లలు చెప్పిన నాకు అసలు వినరు.
రే 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 ఎక్కడరా 5 నిమిషాలు వచ్చేస్తారు మామయ్య. రే అమ్మ చెప్తున్నా నీ బర్త్డే ఎక్కడ పోపకరా రే అమ్మకి ఏదో ఒకటి చెప్పు మామయ్య. మేంద్రావుడు మామయ్య, ఓకే బాయ్. మేంద్రావుడు తలగడ అయిపోయింది రే మేంద్రావుడు నా మాట లేదు. ఎక్కడ వస్తున్నావు? తర్వాత చూద్దామయ్యా. సార్ అతను తాగుబోతుడు ఉన్నట్లేదు సార్. అతను డ్రైవింగ్ మీద నాకు నమ్మకం లేదు సార్. కొద్దిగా చూసుకుని వెళ్ళాలి సార్. ఉంటాను సార్. తాగేసి డ్రైవింగ్ చేస్తున్నావే, నీకు పిల్లలు లేరా? ఒక్క పాపే సార్. ఏమయ్యా, భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు తాగడం తప్పు, తాగి ఆటో తోలడం అంతకన్నా తప్పు. రే 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 ఏనా నీకు లైసెన్స్ కూడా లేదురా, పోలీసులు పట్టుకుంటారు. నన్నెవరు నాన్న అడిగేది? కనీసం దానికి వెళ్ళిపోవడం వేసుకుని పోరా. చూద్దాంలే. ఈ కాలం పిల్లలకి చెప్పలేకుంటున్నాం. చూసిపోరా రే. హలో 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 సౌండ్ తగ్గింది సార్. సౌండ్ తగ్గింది సార్. హలో సౌండ్ తగ్గింది సార్. నీ సొంతకాలు పోవయ్యా. హలో 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 రన్నింగ్ లో ఫోన్ మాట్లాడడం తప్ప. ఏంటి డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడుతున్నావు? తప్పు కాదు. ఎక్స్పీరియన్స్ ఉండాలమ్మా. వినపడట్లేదు, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. సార్ సెల్ ఫోన్ ఏంటి సార్? అయ్యో అమ్మా. సార్ సార్ మీరేదో ఊహించుకున్నట్టున్నారు. వీళ్ళు మారారు సార్. బాయ్. నీకు లైసెన్స్ కూడా లేదురా, పోలీసులు పట్టుకుంటారు. కనీసం దానికి వెళ్ళిపోవడం వేసుకుని పోరా. ఓకే, నేను వెళ్ళొస్తాను. బాయ్.
చెప్పలేదక్కా. చిన్న మాట చూశారుగా, ఉదయం లేచిన నుంచి మనం రోజు చూస్తూ ఉండే ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎవరికి వారు తోచినట్టుగా ప్రవర్తించడం మనిషి యొక్క లక్షణం. అయినప్పటికీ ప్రభుత్వం ప్రజల క్షేమం కొరకు కొన్ని హెచ్చరికలను, జాగ్రత్తలను పాటించమని పెద్ద పెద్ద పోస్టర్లతో హెచ్చరించినా అవి చూసి పట్టించుకోకుండా ఎవరికి వారి ఇష్టానుసారంగా ఈ యొక్క హెచ్చరికలను పక్కన పెట్టి మన రూటే వేరని నిబంధనలు పాటించకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వెళ్లడం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను మరుగుపరచాలని ఆశించి మా ఈ బాధ్యత అనే చిన్న లఘు చిత్రాన్ని అందిస్తున్నాం. అమ్మ జన్మనిస్తే దేవుడు ఆయుష్నిస్తాడు. మీ జీవితాన్ని కాపాడుకోండి, ఆయుష్ని పెంచుకోండి. మీ జీవితం మీ చేతిలోనే. మీ పొట్టి వీరయ్య.